మీ పెద్ద పెద్ద టీవీలలో నడుపుతున్న ఈ గంభీరమైన ఆరోపణలకు ఇలా తిప్పికొట్టనికే మళ్ళొకసారి ఆధారాలతో మీ చిత్రగుప్త్ అఘోరిని పరిచయం చేయనికే మళ్ళొకసారి వచ్చినామన్న. లెట్ మీ ఆల్సో వెల్కమ్ మన సామాన్యులకు ఎక్కడెక్కడైతే కష్టం దొరికిందో నిస్వార్థంగా తన కృషితో కొన్ని ఛానళ్ళు ఇప్పటికీ బతుకుతున్నాయి. ఆమె పేరు చెప్పుకొని నిస్వార్థంగా తిండి తిప్పలు మానేసి రాత్రింబగలు బయటికి పోయి కౌన్సిలింగ్లు ఇచ్చి నిజంగా చెప్పాలనంటే ధన దాహం లేకుండా కేవలం జనాల కోసం పోరాడపడే ప్రియా చౌదరి గారిని మళ్ళొకసారి మేము మా షోలకు పిలిచినాం, ఇవాళ లైవ్గా పిలిచినాం. సో లెట్ మీ వెల్కమ్ ప్రియా చౌదరి గారు టు అవర్ షో చిత్రగుప్త్. అక్క నమస్తే. ఇక్కడికి వస్తారా? ఇక్కడ రండి అక్క, మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ ఈజీ అవుతుంది. సో అక్క అఘోరి నమస్తే అక్క, జై శ్రీరామ్. నమస్తే. థ్యాంక్ యూ, మీరు ఇలా చెప్పంగానే మా షోకి వచ్చిర్రు అక్క. థ్యాంక్ యూ సో మచ్, మీ టైం తీసి వచ్చిండ్రు. సో అఘోరిల పైన ఇంకా అబండాలు ఆగలే, ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీళ్ళకు పరిపాలన చాతగాక నిజంగా చెప్పాలనంటే సనాతన ధర్మ సోదరులను పరేషాన్ చేయడానికి అడ్డమైన ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఒక భాగం అఘోరి వ్యక్తిత్వం ఏంది, తన పురుషుడా లేకపోతే మహిళనా లేకపోతే ట్రాన్స్జెండరా లేకపోతే ఏంది. సో చిత్రగుప్తు జర మన ధర్మానికి కొంచెం పక్కకు జరిగియాల. ఫస్ట్ టైం సైంటిఫిక్ రీసెర్చ్ కోసము మేము ఎక్స్పెక్ట్ చేసినాం మీతో ఆన్సర్. గిరీష్ నువ్వు సైంటిఫికల్గానే ఉండు అని చెప్పి మీరు కూడా నాకు ఆన్సర్ ఇచ్చారు. నేను ఆడ ఫిదా అయినా మీ దగ్గర, మీరు నాకు ఇది ఒక సర్టిఫికేట్ కూడా పంపారు. సో ద షో బిలాంగ్స్ టు యూ. మీ నోట మీరే చెప్పురు, మీరు నన్ను ఎట్లా కన్విన్స్ చేసారు, తద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా నన్ను అభిమానిస్తున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా గిరీష్ అండ్ చిత్రగుప్త ఛానల్. ఎందుకు నేను ఇదే ఛానల్ ఎంచుకున్నాను అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. బికాస్ ఎప్పుడు కూడా ప్రేక్షకులందరికీ కూడా వీక్షకులందరికీ కూడా ఒకటి ఉంటుంది, ప్రియా చౌదరి గారు మాట్లాడితే నిజమే లేదా నిజమైతేనే ప్రియా చౌదరి మాట్లాడుతుంది అనేటటువంటిది కొన్ని కోట్ల మంది నాకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్. రైట్. నేను అఘోరిని నేను సమర్థించడానికి కారణము లేదా ఆమెకి సపోర్ట్ చేయడానికి కారణము మొట్టమొదట కేవలం ఒక హ్యూమన్ బీయింగ్ కింద మాత్రమే. ఆమెను ఎందుకు ఇంత విపరీతమైనటువంటి ధోరణిలోకి తీసుకెళ్తున్నారు, ఈ విధమైనటువంటి బాధ పెడుతున్నారు అనేటటువంటి సిచ్యుయేషన్లో నేను బాధపడి ఒక మనిషిని రక్షించడానికి, ఎందుకనంటే నేను అఘోరి మాత కోసమే నేను మీడియా ముందుకు రాలేదు. నా ఎక్స్పీరియన్స్ 30 సంవత్సరాలు. ఇవాళ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి సోకాల్డ్ జర్నలిస్టులు, సోకాల్డ్ యాంకర్స్కి నా అనుభవం అంత లేదు, వాళ్ళ వయస్సు. కాబట్టే నేను చెప్తున్నాను, మేము ఊరికినే వార్తలు మాట్లాడడం అందరిలాగా నేను కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళకి ఆ విషయం కూడా తెలుసు గిరీష్. ఎందుకంటే మీరు నాకు పరిచయం కూడా ఈమె దగ్గరే. ఈమెని మనం కలవడానికి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ పరిచయం. నేను మిమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేశానంటే, దునియాలో ఎవ్వరూ ఆమెని సపోర్ట్ చెయ్యకముందు ఒకే ఒక్కరు ప్రభాకర్ బాబాజీ గారు ఎస్ ఆమె ఋషికేశ్ నుంచి హిమాలయాస్ నుంచి వచ్చింది అనేటటువంటి ధృవీకరించిన తర్వాత మనకి ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అనంటే మనం సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి. ఎందుకంటే మన ధర్మానికి సంబంధించినటువంటి ఆ యొక్క యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది మనం ఖచ్చితంగా విని తీరుతాం. ఎందుకు అనంటే మనం ఆ ధర్మంలో ఉన్నాం కాబట్టి ఆ ఆవాజు ఆ వైబ్రేషన్ మనకి వస్తుంది కాబట్టి విన్న తర్వాత అప్పుడు నేను చూశాను అసలు ఈవిడ మీద ఏం ఎపిసోడ్స్ వస్తున్నాయి, అసలు ఈవిడెవరు ఎందుకు విమర్శిస్తున్నారు. చూస్తే పుంకాలుగా ఎంత అసహ్యకరమైనటువంటి ఇంటర్వ్యూస్. నేను చెప్తున్నాను, మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను, చాలామంది యాంకర్స్ నాకు ఫోన్ చేశారు, కెమెరామెన్లు ఫోన్ చేసి లిటరల్లీ కొంతమంది అయితే కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారు. మేడం మాకు నిజంగా ఇది ఇష్టం లేదు, ఆమె గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యతిరేకంగా చేయడం ఇష్టం లేదు, కానీ మా యాజమాన్యాలు మా చేత ఇవి చెయ్యకపోతే మాకు జీతం రాదు, మాకు జీవితం గడవదు అని. ఒక విధంగా వాళ్ళని చూస్తే నాకు జాలేసింది, ఇంకొక విధంగా చూస్తే వాళ్ళకి నేను ఈ ముఖంగా నేను చెప్తున్నాను, ఈ పని కాకపోతే పవిత్రమైనవి చాలా ఉన్నాయి. ఈ పని కాకపోతే మీరు ఈ టాలెంట్ని పెట్టి ఒక బానిసత్వంలో మీరు ఇంకా ఉన్నారు. ఒకప్పుడు ఈ హిందువులు ఇతర మతాలకి బానిసలు ఎలాగా మారారు అని అంటే ఇవాళ అదే విధంగా ఇవాళ మనం ఒకప్పుడు మ్లేచ్చులు మొఘల్సు వీళ్ళందరూ బానిసత్వంలో, బ్రిటిషర్స్ బానిసత్వంలో మనం ఉంటే ఇవాళ మీడియా బానిసత్వంలో మనం ఉండిపోయాం.
మీడియా మాఫియా మాఫియా బానిసత్వంలో పోయాము కాదు, కొంతమంది ఉన్నారు. మాలాంటి వాళ్ళం కూడా బ్రతుకుతున్నామండి. నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నాం, వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఇవాళ మాకు ప్రపంచంలో గుర్తింపు లేదా గిరీష్? ఇప్పుడు మీ మీద కూడా మొన్న ఆరోపణలు వచ్చినప్పుడు ఆ రోజు మీకేమర్థమైంది చెప్పండి? ఇవాళ వాస్తవాన్ని ఎవరు స్వీకరిస్తున్నారు అనేటటువంటి ఆ యొక్క నిజం అనేది మీకు అర్థమైందా లేదా? మీకు నాకు ఉన్న పరిచయం తక్కువ, కానీ మీ ఛానల్తో ఉన్న పరిచయం నాకు ఎక్కువ. ఎందుకు అనంటే వాస్తవాలు నేను ఇక్కడ చూస్తాను కాబట్టి. ఆ ఒక్క వైబ్రేషన్ ఒక మనిషిని దగ్గర చేస్తుంది. మనం ఏ వైబ్రేషన్లో ఉంటామో ఆ వైబ్రేషనే మనకు వస్తుంది. ఇక్కడ జరుగుతున్నది కూడా అంతే. మేము ఉద్యోగాల కోసమో మేము వాళ్ళు ఇచ్చే జీతం కోసం బ్రతుకుతున్నామంటే ఆ తప్పు ఈరోజు ఛానల్లో కూర్చొని చేస్తున్నటువంటి యాంకర్ల తప్పు కాదు, జర్నలిస్టుల తప్పు కాదు, కెమెరామెన్ల తప్పు కాదు. ఎవరిది తప్పు అనంటే ప్రభుత్వానికి. ఇందాక మీరు స్లైడ్ చూశాను, వాళ్ళు చదువుకున్న ఎంబీఏలు చదువుకున్నారు, ఒక్కొక్కరు ఎంసీఏలు చదువుకున్నామని చెప్తున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నామని చెప్తున్నారు. వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళు చదివినటువంటి చదువులకి ఒక గుర్తింపు లేక, వాళ్ళు చదివినటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన లేకనే వాళ్ళు ఫ్రీగా వచ్చేటటువంటి ఈ మీడియాని ఎంచుకున్నారు. ఈజీ యాక్సెస్ దిస్. ఇక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు చదువుకున్న సబ్జెక్టుకి దీనికి సంబంధం లేదు. ఇది ఉండాలంటే బుక్ నాలెడ్జ్ ఉండాలి, జనాల్లో తిరగాలి, జనాలతో ఇంట్రాక్షన్ ఉండాలి. జర్నలిజం అంటే మేము ఆ చదువులు చదువుకుని వచ్చాం కాబట్టి మేము ఎమోషన్ అది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చదువుకున్న చదువు ఒకటి, వీళ్ళు చేసే ఉద్యోగం ఒకటి. కాబట్టి ఏమవుతుంది అంటే బానిసలుగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వాస్తవాలు తెలియదు, వెతకడం ఎలాగో తెలియదు, దారి చూపించేవాడు లేడు. కాబట్టి గుడ్డి వెలుగులో ఏ దారి చూపిస్తే అటే పోవడం అనేది ఇవాళ మీడియా వాళ్ళకు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది నేను చిత్రగుప్త సాక్షిగా నేను చెప్పదలుచుకున్నాను. వాస్తవం తెలియాలి, చాలామందికి తెలియాలి. చాలామంది తయారు చేయబడుతున్నారు. ఇవాళ హిందూ ధర్మం నాకు చాలా నాళ్ళ మట్టి ఒక ఇది ఉండేది గిరీష్, ఇన్ని వందల సంవత్సరాలు ఇంత గొప్ప సనాతన ధర్మము, పురాతనమైనటువంటి ఇది కలిగినటువంటి మన భారతదేశం ఎందుకు పరాయి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది? అరే ఇక్కడ ఎందుకు ఇలా ఉంది అన్న తర్వాత ఈరోజు నాకు అర్థమైంది, మీడియా ద్వారా మనమే వాళ్ళ చేతికి ఇచ్చాం. కానీ తిరిగి మన చేతికి ఎలా వచ్చింది అనంటే ఇలాంటి శక్తుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి యోగులు, సిద్ధులు ఉన్నారు చూసావా, వాళ్ళు మళ్ళీ తిరిగి మన మీద జాలి తలచి మన బానిసత్వానికి వాళ్ళు కొన్ని శక్తుల్ని తయారు చేసి జనంలోకి పంపించారు. కాబట్టే వాళ్ళు విప్లవకారులై, విప్లవ యోధులై పోరాడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారన్న వాస్తవాన్ని ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క తెలుగువాడు తెలుసుకొని తీరాలి. మీరు చేస్తే ఉద్యమాలు రాలా, మీరు ఇంట్లో కూర్చొని వంట చేస్తే రాలా, మీరు ఇంట్లో కూర్చొని యూట్యూబ్లు చేసి కామెంట్లు పెడితే స్వాతంత్రాలు రాలేదు. లేకపోతే ఈరోజు కొన్ని ఉద్యమాలు జరగట్లేదు, కొన్ని విషయాల్లో జరగట్లేదు. వెనక ఒక అద్భుతమైనటువంటి శక్తి పనిచేస్తుంది దీని వెనక అనేటటువంటి వాస్తవం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చదువు రానివాడు, విషయం తెలియనివాడు ఊరికినే వచ్చింది కదా అని కామెంట్ పెట్టేస్తున్నారు. ఆ కామెంట్కి మీరు ఎవరికి సమాధానం చెప్పాలో తెలుసా? విశ్వానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే విశ్వంలో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి, ఆ శక్తులే మీకు సమాధానం చెప్తాయి. అది మాత్రం చెప్పాలి. ఇకపోతే జెండర్ ఈ విషయం మీద ఏంది లొల్లి? అదే ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ ఆమె గురించి చాలామంది మాట్లాడారు. చాలామంది ఫస్ట్ ఇంటర్వ్యూలో ఆమెను ఖండించాను, ఆమెను ఇలా చేయకండి అని మాట్లాడే వాళ్ళని ఖండించాను. సెకండ్ ఇంటర్వ్యూలో ఢంకా బజాయించి చెప్పాను ఈ భాషలో చెప్పాలంటే. ఏమని అంటే ఆమె మాకు తెలుసు, ఆమె వ్యభిచారం చేసింది, ట్రాన్స్జెండర్, బాంబేలో వ్యభిచారం చేసింది, డ్రగ్స్ మాఫియా చేస్తుంది అని మాట్లాడారు. ఎన్ని సంవత్సరాలుగా మీకు తెలుసు. నేను ఈ వాస్తవాన్ని ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదంటే నేను వెయిట్ చేశా. మీలాగా నేను పిలిచిన ప్రతి చోటికి పోను, పలకరించిన ప్రతి వాళ్ళకి పలుకులు ఇవ్వను. నేను నా పలుకు, నా మాట, నా చర్య ప్రతిదీ వాల్యూ ఉంటుంది. నాది నాకు మాత్రమే సొంతం ఉంటుంది. నేను ఏదైనా మాట్లాడాలంటే జనానికి ఉపయోగపడేదే అయి ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడతారు, ఇంకా ఏం చేస్తారని చూశాను. ఇది ఏంటో తెలుసా అమ్మా అయ్యల్లారా? కొంతమందిని కూర్చోబెట్టి మాకు తెలుసు అని ఊగిపోతున్నటువంటి ఆ ఉన్మాదులకి నేను చెప్తున్నాను, ఇది ఆమె ట్రాన్స్జెండర్ కాదు, ఆమె సర్జరీ చేయించుకున్నటువంటి హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్. ఇది ఒకసారి నేను చదువుతాక ఈ సర్టిఫికేట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్గా ఏం చెప్తున్నది అని అంటే, ఇప్పుడు ఎవడెవడో కోన్కిస్కా గొట్టంగాడు మళ్ళీ ఒక అయ్య గుట్టినోడు అయితే ఇట్లా మాట్లాడాడు. నేను ఇట్లానే మాట్లాడతా, నేను కొన్ని కంట్రోల్ చేసుకుంటా, కొన్ని చేసుకోలేను. వెన్ ఇట్ కమ్స్ టు మై ధర్మ ఆర్ టు దట్ మ్యాటర్ దేశ్,
ఐఆమ్ అవుట్ స్పోకెన్, కంప్లీట్లీ అవుట్ స్పోకెన్. సో నేను ఏమంటున్నానంటే, మీరు మాట్లాడారు కదరా, ఆమె ట్రాన్స్జెండరు, ఎక్స్టార్షను, పైసలు వసూలు చేస్తుంది, అమ్మాయిలను సప్లై చేస్తుంది, డ్రగ్సు, ఇట్లా ఈమె ఎకానమీ అంతా ఇట్లా జనరేట్ అవుతుందని చెప్పి మీరు మాట్లాడారు కదా. ఇప్పుడు నేను మాట్లాడతలేను ఆధారాలతోనే, మళ్ళీ మీ చిత్రగుప్త. బండారి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఇది? మేఘాదూత్ గార్డెన్, ఇందోర్, విత్ పిన్ కోడ్ 452010. బండారి హాస్పిటల్ పిన్ కోడ్ కూడా చెప్పిన. ఈ సర్టిఫికేట్లో ఏం ఇష్యూ అయింది? డేటెడ్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చిర్రు అని అంటే 9th July 2024కి వచ్చిన సర్టిఫికేట్. ఈ 9th Julyకి వచ్చిన సర్టిఫికేట్ ఏమని మాట్లాడుతుందంటే, దిస్ ఈస్ టు సర్టిఫై దట్ అఘోరి శివ్ విష్ణు బ్రహ్మ హ్యాస్ అండర్గాన్ ఎ జెండర్ రీఅసెస్మెంట్ సర్జరీ ఆన్ 8th July 2024 under the care of gender reassessment surgeon Dr. Ashwini Dash in Bhandare Hospital and Research Center BHRC Vijaynagar Indore. ఏమని చెప్తున్నారు? అఘోరి శివ్ బ్రహ్మ అనే ఈ వ్యక్తి జెండర్ రీఅసెస్మెంట్ సర్జరీ 8th July 2024కి చేసిండ్రు అని చెప్పి 9th July 2024కి సర్టిఫికేట్ ఇష్యూ చేసిండ్రు. డాక్టర్ పేరేంది? డాక్టర్ అశ్విని దాష్. ఎక్కడ చేసిర్రు? బండారి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, ఇందోర్. దిస్ ఈస్ టు స్టేట్ దట్ అకార్డింగ్ టు ది పేషెంట్ లార్డ్ శివ, this is according to the patient, Lord Shiva in his dream has received an order and ordered him to lose his masculine organ and reappear in female form, Mata Rupa, for Sanatana Dharma Raksha and for the world under his vision, C. Vishnu Brahma has submitted for penile and testicular removal and labioplasty and breast implant. భగవంతుడు పరమేశ్వరుడే తనకు సాక్షాత్తు కలలొచ్చి, నువ్వు నీ పురుషత్వాన్ని కోల్పోయి నువ్వు మాత లెక్క ఏమంటారు ప్రకటితయి నాకు సేవలు అందించు, తద్వారా నీ ధర్మానికి. అయితే కొంతమంది అంటారు, అన్న ఇవన్నీ మాటలు ఓకే ఫైన్, పిచ్చోళ్ళు కలలు పడ్డప్పుడు పిచ్చోళ్ళు. అకార్డింగ్ టు రేవంత్ రెడ్డికి వాళ్ళందరూ చాలా ఐక్యూ లెవెల్ ఉన్నోళ్ళు, దేవాలయాలు కూడా కొడుతున్నోళ్ళు, వీళ్ళు మాత్రం పిచ్చోళ్ళు అని చెప్పి పెడతారు. చాలా పిచ్చోళ్ళు అని చెప్పి అనుకుందాం, ఒక సెకండ్ కోసం అనుకుందాం. దాని తర్వాత డాక్టర్ ఏం చెప్తారో ఇందాం. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ హీ హాజ్ అండర్గాన్ ఎ జెండర్ రీఅసెస్మెంట్ సర్జరీ ఎక్సెప్ట్ ఫార్ వెజినియోప్లాస్టీ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ టిష్యూ. ఇనుండ్రి కరెక్ట్గా. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ హీ హాజ్ అండర్గాన్ జెండర్ రీఅసెస్మెంట్ సర్జరీ ఎక్సెప్ట్ ఫార్ వెజినోప్లాస్టీ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ టు ది ల్యాక్ ఆఫ్ టిష్యూ. హెన్స్ he does not belong to Hijra or transgender community. Vaginoplasty surgery kale because of lack of tissue. Inkokati, this certificate is valid for all medical, social and official purpose. Duly signed by the Dr. Ashwini Dash, plastic reconstructive surgery, and to the matter for all the idiots who have been ranting relentlessly in the so-called world, let me also give you a scenario that she has not undergone a vaginoplastic surgery because she failed to have a tissue which supports this. ఇప్పుడు దీని గురించి గిరీష్ గారు, ఇది ఉంది కదా వజనోప్లాస్టీ, అసలు ఇది ఏంటి అనేది మనం ఒక డాక్టర్ గారి నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేపిద్దాము. ఆయన మాట్లాడతారు. డాక్టర్ గారిది ఇంట్రొడక్షన్ నేను ఇచ్చి ఆయన లైన్లోకి తీసుకుంటా. నేను ఇంట్రొడక్షన్ ఇచ్చే లోపల మా టీం తీసుకుంటుంది. ఒక్క నిమిషం. ఈయన కదా? ఈయన లైన్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడబోయే డాక్టర్ పేరు హేమంత్ కుమార్ మాణిక్యం. ఈయన డిస్టింగ్విష్డ్ సైటోకెమిస్ట్ అండ్ గ్లోబల్ హెల్త్ అడ్వకేట్ ఫ్రమ్ ఇండియా. గ్రౌండ్ బ్రేకింగ్ కాంట్రిబ్యూషన్స్ చేసిండు హర్బల్ రీసెర్చ్లా, న్యాచురల్ ప్రోడక్ట్ కెమిస్ట్రీలా అండ్ ఆల్టర్నేటివ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లలో ఈయన చేసిన సేవ గుణాత్మకం. ఈయనకు డ్యువల్ డాక్టరేట్స్ ఉన్నాయి, బయోకెమిస్ట్రీలు ఉన్నాయి, కెమిస్ట్రీలు ఉన్నాయి. నార్త్ ఈస్ట్ స్విచ్ ఆఫ్ వాట్సాప్ కాల్ చేయి. హోల్డింగ్ డ్యువల్ డాక్టరేట్స్ ఇన్ బయోకెమిస్ట్రీ అండ్ కెమిస్ట్రీ, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ టెక్నికల్ యూనివర్సిటీ. ఇంకా నిజంగా చెప్పాలనంటే ఈయన అడ్వాన్స్డ్ క్వాలిఫికేషన్స్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో చేసిండు, ఆన్కాలజీలో చేసిండు, జినోమిక్స్లో చేసిండు. జీనోమిక్స్లో చేసిండు. అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ హీ హాస్ బీన్ టు హిస్ ప్రొఫెషన్. Manikyam garu is currently a UN representative in Geneva for the Gender Equality and Public Health Program, and also Hayati Cholera Research Funding Foundation USA. Multi-faced expertise and dedication to advance global health sustainable development ki ina oka pedda research
అనలిస్ట్ లెక్క పనిచేస్తున్నాడు ఇన్ ది సైంటిఫిక్ అండ్ హ్యుమానిటేరియన్ కమ్యూనిటీస్ కిందికి. డాక్టర్ హేమంత్ కుమార్ మాణిక్యం, అన్ఫార్చునేట్లీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మేబీ ఆయన మళ్ళీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీలకు ఇట్లా ఉండడేమో నాకు తెలియదు. వీళ్ళతోనే మీకు నేను డైరెక్ట్గా మాట్లాడిస్తాను. ఎప్పుడైతే చిత్రగుప్తు డయల్ చేసిందో ఆనాడు మీకు నిజాలు ఎట్లా బయటపడ్డాయో కూడా మీరు చూసారు. ఇవాళ ఇది కొంచెం రింగ్ అవుతుందా? లేదు, ఆయన దీంట్లో ఉండుంటారు, ఆల్రెడీ సర్జరీలో ఉండుంటారు. అంటే నో ప్రాబ్లం, మేము ఏం చేస్తామనంటే ఆయనతో మాట్లాడతాం ఖచ్చితంగా. మాట్లాడి అవసరమైతే అది ఆయన వీడియో కూడా చేసి పంపిస్తారు. ఆయన వీడియో చేసి పంపిమన్నా పెడతాడు ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా పెడతా. ఇది ఫస్ట్ టైం చూద్దాం. మేబీ ఆయన డాక్టర్ కాబట్టి వీ నీడ్ టు రెస్పెక్ట్ హిస్ ఏమంటారు ప్రొఫెషన్. సో ఆయననే స్వతహాగా మన అక్కకు ఫోన్ చేసి నేను చిత్రగుప్తుల ఖచ్చితంగా మాట్లాడతా, ఇది ఇట్లా అయినాయి అన్నది మీరు ఇది నిజంగా దీన్ని ఒకటి చేయండి, అదర్వైజ్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ అదొక రిడిక్యులస్ టాపిక్ అయిపోయింది, పొరగాల మజాక్ అయిపోయినట్టు మాట్లాడుతున్నారు ఈ చిల్లరగాళ్ళంతా అని చెప్పి స్వతహా డాక్టరే తనకు ఫోన్ చేయడం, తను నాకు ఫోన్ చేయడం, మేమిద్దరం కలిసి షోకి రావడం అండ్ వీ వాంటెడ్ టు టేక్ హిమ్ ఇన్ ది కాల్. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆయన ఇప్పుడు మనకు కలవలేదు. ఇక్కడ ఈ వెజినోప్లాస్టీ ఇది విచ్ వాజ్ నాట్ పాసిబుల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టిష్యూ. అంటే దీని అర్థం ఏంటంటే బంగారు తల్లులు కొంతమంది కూర్చుని మాట్లాడుతున్నారు కదా, ఆ బంగారు తల్లులకి చెప్తున్నాను, నేను నిజంగా మీ మీద నాకే కోపం లేదమ్మా, కానీ మీరు వాడబడుతున్నారో లేకపోతే ఆడబడుతున్నారో మీకు మీరు ఒక్కసారి ఎంత భ్రమల్లో ఉండి మిమ్మల్ని మీరు మీ యొక్క మాటల్ని మీ యొక్క చేష్టల్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారో, మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారో వినండి. ఆమె కేవలము వక్షోజాలను మాత్రమే ఆపరేషన్ చేయించుకుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే టిష్యూ ఏదైతే వెజినోప్లాస్టీ అనేది చెయ్యలేదు. అంటే వజీనా, ఇప్పుడు మీరు చెప్తారు చాలా మంది ట్రాన్స్జెండర్స్ కి, మీకు అర్థమై ఉంటుంటుంది కారు ఉన్నదా, నీకు పీరియడ్స్ వస్తాయా, కోరికలు వస్తాయా, సిగ్గుదొప్పినాడు, అరే ఇన్రా రే నీకే చెప్తున్నాం రే, నీ పేరు లేదో ఉంటది ఓషన్ అనండి, ఓషన్ 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 అన్నా, నేను ఓషన్ అన్న. సో ఆ విషయం ఏంటంటే ఈవిడ కేవలము ఓన్లీ యూరినల్స్కి వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది. అది టోటల్గా అంగాన్ని కోల్పోయింది ఆవిడ, పురుషాంగాన్ని కట్ చేశారు, ఓన్లీ యూరినల్స్కి వెళ్ళడానికి నేచర్ కాల్స్కి మాత్రమే అది ఉపయోగపడుతుంది తప్ప వజీనా ట్రాన్స్ప్లాంటేషన్ జరగలేదు. that is certified with this anamata. How she belongs to hijra and transgender, not hijra ane evaru maatladaledu, transgender. How she belongs to or he belongs to transgender. ఆమెకి ఏంటంటే శక్తిగా ఎందుకు ఆడవా, ఇప్పుడు మళ్ళీ మనలో ముచ్చట్లు పెడతారు, ఆడవాళ్ళుగా ఎందుకు మొగోడుగా ఉండొచ్చు కదా, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు కదా తోపు. లే నేను చెప్తున్న దానికి విశ్వం అనేది ఒక శక్తి, ఆ శక్తే ప్రతి ఒక్క విషయంలోనూ పోరాడింది. మీకు అర్థమైందా? అదేంటి మహిషాసుర మర్దిని, దుర్గాదేవి, తర్వాత ఇంకా నరకాసురుడు వీళ్ళందరినీ సంహరించింది కూడా శక్తి, స్త్రీ రూపంలోనే అది సాధ్యమైనది. కాబట్టి ఆవిడ ధర్మాన్ని కాపాడటం కోసం అని చెప్పేసి ఆవిడ ఎవరైతే వస్తుందో ఇక్కడికి, ఆమె ఆ పోరాటం చేయడానికి స్త్రీ యొక్క శక్తి రూపాన్ని తీసుకోవాలి అనేటటువంటిది తనకున్న ఇంట్యూషన్. సరే, ఇక్కడ డాక్టరే ఒక రీసెర్చ్ స్కాలర్ ఇచ్చిన సర్టిఫికెట్ను కూడా కుహనా మేధావులు లేకపోతే డాష్లు కూర్చొని మీరు మాట్లాడితే కనుక దీంట్లో కూర్చొని ఇట్స్ ఓకే, అది బాగానే ఉంటుంది. అది మీ విఘ్నతకే నేను వదిలేస్తున్నా. ఎందుకంటే రీసెర్చ్ స్కాలర్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి ఆ సర్జరీల కంటే గొప్ప వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడారు అని అంటే మీ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నట్టు మాత్రమే ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఆమె గనక కోర్టులో వేసుకుంటే ఈరోజు ఎవరైతే ముచ్చట్లు పెట్టి అడ్డమైన ప్రశ్నలు అడిగారో ఆమెను కూర్చోబెట్టి మేము చూసాము, మేము వ్యభిచారం చేసింది, డబ్బులు వసూలు చేసింది, ఇంకొకటి అందో, బిడ్డ ఒక్కటి చెప్తున్నా, మీరు ఇన్ని ఏళ్ళు మాట్లాడారు, ఒక వాస్తవాన్ని బయటికి తీశారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు మాట్లాడిన దానన్నిటికీ కూడా వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక్కటి నేను నా తరఫు నుంచి చెప్తాక, ఈ ఆధారం నా దగ్గర కొన్ని రోజుల ముందే ఉంది. అక్క చెప్పింది ఇంకా ప్లస్ తను కూడా నాకు క్లియర్ కట్గా ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ నేను ఆమెను పర్సనల్గా కలిసినప్పుడు నాకు వాట్సాప్లో తనే పంపింది. వచ్చినప్పుడు కూడా మీతో కూడా నేను క్లియర్ కట్గా ఆ రోజు చెప్పిన, మళ్ళీ ఇది ఆ రోజు పర్సనల్గా మీతో కలిసినప్పుడు తన ఇంట్లో మళ్ళీ అక్క ఇది పెద్ద ఆధారం కదా, గడ్డపార దించుతానంటే జర ఆగు గిరీష్, టైం వద్దనని. ఇవాళ ఎందుకు పెట్టాల్సి వస్తుందనంటే ఇది మితిమీరిపోతున్నాయి వెళ్ళి
ఇలా ఇలా మాటలు మితిమీరిపోతున్నాయి. అంటే ఇక్కడ మీరు అన్నట్టు మితిమీరిపోయింది గిరీష్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏం మాట్లాడాలో అన్నీ మాట్లాడేశారు, రైట్? ఇప్పుడు వాళ్ళు అబద్ధము అనేటటువంటిది మనం ప్రూవ్ చేశాం. మీరు అబద్ధమో, మీరు మాట్లాడేది అబద్ధమో, మీ ప్రచారాలు అబద్ధమో 100% నేను చెప్తున్నాను కదా. దిస్ ఇస్ ద సర్టిఫికేట్. దీది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మీ సోకాల్డ్ మీడియాకి. మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, తెచ్చుకుంటే తెచ్చుకోండి, నేనైతే ఎవరికి పంపానేను. కానీ ఇది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలంటే న్యాయస్థానానికి మాత్రమే వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ దీని మీద మళ్ళీ కాదు దీని మీద మళ్ళీ కొంతమంది కూర్చుంటారు, ఫేక్ సర్టిఫికెట్, బొంగు భోషన్. అరే మీలాగా ఫేకులు చేసేటటువంటి మాటలు, మీలాగా ఫేక్ ఇంటర్వ్యూలు, ఫేక్ కథనాలు, ఫేక్ స్వామీజీలు, ఫేక్ గూండాలు అక్కడ కూర్చుని మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని తూట్లు పొడిచేటటువంటి ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, ఆమె ఫేకు, ఆమె ఫేకు, ఆమె ఫేకు. ఏమిరా ఇది? 9వ తారీఖున ఎప్పుడు చేయించుకుందామే? నాకు తెలిసిన ఒక ఫేక్ ఇన్నే ఉన్నాడు అక్క. కాదు, ఎప్పుడు చేయించుకుంది? 8వ తారీఖు 7వ నెల అంటే 8th month, 9th month, 10th month, 11th month, హార్డ్లీ 4 months రాబే. అక్టోబర్ నుంచి ఆల్రెడీ ఇక్కడ ముత్యాలమ్మ వినండి, అదే అంటున్నా. ఇక్కడ 1 month నుంచి ఆవిడ ఇక్కడే ఉంది అంటే 3 months. ఆఫ్టర్ 3 months హౌ షీ కమ్? సర్జరీ అయిపోయిన తర్వాత ఇంత సర్జరీ అయిన తర్వాత ఆవిడ 3 రోజుల్లో మీరు సర్చ్ చేయండి రా వెదవల్లారా, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఆవిడ ఇండోర్ అఘోరి అని కొడితే బోల్డ్ వీడియోస్ వస్తాయి. అక్కడ మీడియాలో వచ్చింది ఇదే సోకాళ్ళు కొన్ని ఛానల్స్ ఇక్కడ ఏవైతే ఫేక్ అని ప్రచారం చేస్తున్నాయో ఇవే శాటిలైట్ ఛానల్స్ ఇండోర్లో ఈవిడ గొప్పతనం గురించి ప్రచారం చేసినాయి. ఏమని అంటే కేవలం 3 రోజుల్లోనే హాస్పిటల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ లేసి. కేవలం 3 days. అంటే ఎంత హీలింగ్ పవర్ షీ హ్యాస్. ఆమెలో హీలింగ్ పవర్ అంత ఉంది అంటే ఆమెలో ఏ సాధన లేదా? ఆమె ఎక్కడి నుంచి రాలేదా? రెండో విషయము, ఇక్కడ ఇన్ని తిట్లు ఇంత దరిద్రం చేశారు కదా, మరి మహారాష్ట్రలో ఎవరున్నారు, గుజరాత్లో ఎవరున్నారు, తర్వాత సోమనాథ్ దేవాలయమో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడకి ప్రోటోకాల్ ఘన స్వాగతంతో పాటు ప్రోటోకాల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ కొంతమంది దరిద్రులు కూర్చొని మాట్లాడుతున్నారు, అరెస్ట్ చేయండి, పిచ్చిదాన్ని అరెస్ట్ చేయండి. అరే పగల్, నువ్వురా పిచ్చివాడివి, వాస్తవాన్ని గమనించలేనటువంటి పిచ్చివాడివి. అదే ఒకటి అయినా తను వచ్చి ఏం మాట్లాడిందని, దేవుడికి పూజ చేసుకుంటానన్నది, దర్శనం చేసుకుంది, దేవుళ్ళని దర్శనం చేసుకుంది, తన ప్రక్రియ తను పూర్తి చేసుకుంది, వెళ్ళిపోయింది. మీరేంట పడ్డారు అంటే ఇక్కడ కొన్ని క్రియేషన్స్ ఈ సోకాల్డ్ దరిద్రులు చెప్పేది ఏంటంటే ఆమె అబద్ధాలు చెప్పిందండి, నాకు పీరియడ్స్ వస్తాయని, లేకపోతే నాకు అదేనా వస్తే. ఒక సాధనా పరురాలని కూర్చోబెట్టి, ఒక సాధకులను కూర్చోబెట్టి మీరు మహిళలు అయిపోయారు కాబట్టి నాకు ఓన్ కంట్రోల్ ఉన్నది, లేకపోతే ఇక నేను అమ్మ అక్కలని అని మాట్లాడారు. ఒకటి అన్నాడు కదా షోలోనే అన్నాడు ఫోన్లో మాట్లాడుకుంటా, ఆ ఓషన్ పసిఫిక్ ఓషన్ కాడ అదేమంటారు మూసీ ఓషన్, అది మూసీ ఓషన్. అది ఆ మూసీ ఓషన్ కాడే మాట్లాడండి కొన్ని విషయాలలో. ఇప్పుడు మీ ద్వారా నేను ఒక విషయం చెప్తున్నా అక్క, జర్ర మేము కాన్సన్ట్రేట్ చేయలే, మా ప్రయారిటీలు జర మారినాయి. ఆ మారినందుకు నువ్వేదో మార్పు చేద్దామని చెప్పి చెంచబెట్టి గీకినట్టు నువ్వు ఇక స్టార్ట్ అవుతుంది ఆట. ఇప్పుడు నేనే మొదలెడతా. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ తోటే లీగల్ గా ప్రొసీడ్ అవడం అనేది జరుగుతుంది. ఏ ఛానల్లో ఎలాంటి ఫేక్ కథలు, మీరు ఫేక్ కథలా, ఆమె ఫేకా? ఏమండి, హార్డ్లీ 4 నెలలు అయినటువంటి ఆపరేషన్ అయినటువంటి ఆమె జనంలోకి వచ్చి ఇంత తిరుగుతుంది. పోలీసులు ఎంత భయంకరంగా, ఆంధ్రాలో పోలీసులు వాళ్ళకి నమస్కారం పెట్టాలండి, మీ యొక్క సంస్కారానికి. తాళ్లతో కట్టేసి దాంట్లో పడేసేస్తే కూడా ఆమె ఎంత ఫైట్ చేసింది. సర్జరీ చేసుకుని 4 months అయింది మిస్టర్. 4 months షీ ఈజ్ హార్డ్లీ. ఎవరికి సాధ్యం అవుతుంది అది? 5 సంవత్సరాలు పాస్టర్ల ప్రభావంలో ఉన్నారు కదా అక్క, తాళ్లే గుర్తొస్తాయి. పాస్టర్ల ప్రభావంలో 5 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి తాళ్లే గుర్తొస్తాయి. కదే అది గురి తాళ్ళు అయితే రేపొద్దున మొలతాళ్ళు ఊగుతాయి. ఆగు జర ఇప్పుడు అవే వీళ్ళకి ఉరి తాళ్ళు అవుతాయి, అదే అర్థం కావట్లా. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అడగచ్చు, ప్రియా చౌదరి అంత బాహాటంగా ఎలా ఇస్తుంది అఘోరి మాతకి? ఆమె పేరు శివ విష్ణు బ్రహ్మ. శివ విష్ణు బ్రహ్మ వాళ్ళ గురువు గారు పెట్టినటువంటి పేరు. చూడండి, లోకాలు నేలేటటువంటి 3 పేర్లు ఆమెకి పెట్టారు. ఆమె పేరు అది అఘోరి మాత, లేడీ అఘోరి, ఇలాంటి చెత్త. కనీసం ఆమె ఒరిజినల్ పేరేంటో కూడా కనుక్కోకుండా ఇంటర్వ్యూలు చేసిన మీ విఘ్నత, మీ యొక్క దాన్నేమనాలి, ఆ ఐక్యూకి
ఇంకా నేను మహిళను కాబట్టి నేనేం మాట్లాడను. ఆయన నేనున్నానని ఏం మాట్లాడటల్లా, నేను మహిళను కాబట్టి నేనేం మాట్లాడను. మీకు ఎంత జ్ఞానం ఉందో ఇక్కడే అర్థమవుతుంది. ఇంకొకటి వాస్తవం చెప్పాలి గిరీష్, ఇప్పుడు ఈ మాటని ఎందుకు మీరు ఇంత ఘనంగా సపోర్ట్ చేస్తున్నారంటే కొన్ని వేల సంఘటనల్ని నేను సపోర్ట్ చేశాను. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. అర్థమైందా? నా అనాలిసిస్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను మాట్లాడితే అంత కరెక్ట్ ఉంటేనే మాట్లాడతా. 10 స్టూడియోల్లోకి వెళ్ళి నేను ఎప్పుడు కూర్చుని ఒక సంఘటన గురించి మాట్లాడింది మీరు ఎప్పుడైనా చూసారా? ఒక విషయాన్ని ఒక్కసారే చెప్తా, వాస్తవం ఒక్కటే వస్తుంది బయటికి. 10 స్టూడియోల్లోకి వెళ్ళి నా గుర్తింపు కోసం, నా దీనికోసం నేను ఎప్పుడు కూర్చోాలా? ఒక విషయాన్ని 10 సార్లు నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే నిజం, వాస్తవం ఒక్క చోట ఉంటే అదే నమ్మకం, అది విశ్వం తీసుకెళ్తుంది, ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి. ఒక ఛానల్లో కూర్చొని ఒకసారి మాట్లాడి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రీచ్ అయినా నేను, మిలియన్స్ ఆఫ్ జనాలు ప్రియా చౌదరి మాట్లాడితే వాస్తవం ఉంటుంది. వాస్తవం ఉంది కాబట్టే నా ప్రేక్షకులకి, వీక్షకులకి నేను చెప్తున్నాను, వాస్తవం ఉంది కాబట్టే ప్రియా చౌదరి మాట్లాడింది. ఆ పిల్లని అంత ఇదిగా కాపాడినాం. ఎందుకంటే ఒకసారి ఆత్మహత్య, ఇంట్లోనే సూసైడ్ చేసుకుంటాను, ఆత్మాహుతి అవుతాను అంటే ఆ రోజు నేను వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడం, పోలీసులే కదా, తర్వాత అక్కడ మంగళగిరిలో జరిగినటువంటి విధ్వంసంలో ఆ పిల్లని 2000 మంది మధ్యలో ఉండిపోతే నేనెళ్ళి ఆ పిల్లని తీసుకొని ఎస్కార్ట్తో తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి తెలంగాణలో వదిలేసిన. నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, వాస్తవాలు తెలుసుకోండి. ఎవడో కూర్చొని టీవీల్లో కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఏం అర్హత ఉంది, ఏ విద్యార్హతలు ఉన్నాయి, ఏ నాలెడ్జ్, ఏ విధమైనటువంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏముందని మాట్లాడుతున్నారు. కనీస విద్యార్హతలు ఏంటి, కనీసమైనటువంటి జ్ఞానం ఏంటి? ఇంకొక విషయం ఏంటంటే నాకు చెప్పారు ఏంటి అనంటే, లోకల్గా 300 ఛానల్స్కి అల్టిమేటం వెళ్ళిందంట, లేడీ అగోరి గురించి మీరు వ్యతిరేకంగానే మాట్లాడండి నాకు చెప్పారు. దాంట్లో పనిచేసే వాళ్ళే చెప్పారు, మేడం అందరికీ ఇది వచ్చింది, వ్యతిరేకంగా మాట్లాడమనండి అని. ఇవాళ మీ ఉద్యోగాల కోసం మీరు మాట్లాడుతున్నారు, కానీ శక్తి మేల్కొంటే మాత్రం ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తులో మీరు చూస్తారు. ఇంకొకటి క్లారిటీ ఇవ్వాలి గిరీష్ గారు, వీళ్ళు అడగచ్చు ఏమమ్మా ఈమెను అంత ఇది చేసుకొని వస్తున్నారా అని. ఒక్కటే నేను చెప్తున్నా, ఒకవేళ ఈమె శక్తి అని నేను ఇప్పటికీ అనను. నేను ఒకటే చెప్తున్నా, సాధకురాలని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నా సనాతన ధర్మాన్ని నేను హీరోలాగా ముందుకు దూకి సినిమాల్లో చూపించినప్పుడు కత్తులతో కటాలతో ఫైట్ చేయలేను. కేవలం నాది మాట మాత్రమే విప్లవం. కానీ చేతలు చేసేవాడు వస్తే మాత్రం వాడిని కాపాడుకుంటాను. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఆడదాకా కూడా ఎందుకక్క, టు కన్క్లూడ్ ది సబ్జెక్ట్ నేను ఏం అడుగుతా అంటే, మళ్ళీ ఇట్లా నెత్తి మీద చేయబెట్టంగానే క్యాన్సర్లు పోయినాయి కదరా, కిడ్నీలు మంచిగా అయిపోయినాయి కదరా. నన్ను అడిగితే ఎవడికో గుర్దలలో గోలి పడ్డది ఇడ, ఒకడు నా రాజకీయ నాయకుడు ఉన్నాడు 15 మినిట్ అంటాడు, మళ్ళీ ఆయన తీసుకొని నెత్తి మీద చేయబెట్టేది ఉండే, ఆ గుర్దల గోలి వెళ్ళిపోతుండే కదా. అవి తప్పులు కావు, అవి తప్పులు కావు. ఆడ మాత్రము ఆన్కాలజిస్టులు ఇల్లు. మళ్ళీ అదే ఒకడు వస్తాడు పీర్ల పండుగ రోజు, మన అది వచ్చి ఇది వచ్చి మళ్ళీ నెత్తి మీద చేయబెట్టగానే ఆడు కూడా అయిపోతుంది, ముల్లాలు మౌలీలు మాట్లాడినా అన్నీ కరెక్ట్ అయిపోతాయి. అదే హిందూ ధర్మానికి కాడికి వచ్చేసరికి, సనాతన ధర్మం కాడికి వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది. మీరు తూ 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 అని ఉంచినా కానీ అది ప్రసాదం అవుతుంది. అదే మేము ప్రసాదం పెడితే కూడా అది తూకు అవుతుంది. భలే మాట్లాడతారా మీరు? ఇదొకటే జవాబు చెప్పురు నాకు, ఇదొకటే నాకు జవాబు చెప్పురు. ఇసుంటి నిజాలు మీ చిత్రగుప్తులనే కనబడతాయి. ఇసుంటి నిజాలు నిజాయితీ పరులు గిట్ల వచ్చి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతామనంటే, సనాతన ధర్మ ఠేకాదారులమని మీరు అంటారు కదా, నువ్వేమన్నా ఠేకాదారు వారా గిరీష్ అని ఒకటి అన్నాడు, నువ్వేమన్నా ఠేకాదారు వారంటే నేను ఠేకాదారు అని చెప్పిన. ఆ విషయానికి నేను కూడా ప్లస్. ఠేకేదారు ఎలా అంటే, ఇదే ఈమె గనక భవిష్యత్తులో ఏదైనా తప్పులు చేసి ఉన్నట్టయినా, లేకపోతే ఏదైనా జరిగినా, స్వార్థం కోసం ఏం చేసినా, ఇదే ధర్మాన్ని ఈమె నుంచి కాపాడడానికి కూడా ఠేకేదారులమే. ఖచ్చితంగా మాట్లాడుతామాక సమర్థించిన దగ్గర విమర్శ కూడా చిత్రగుప్త డెఫినెట్ గా ఉంటుంది. ఆమె గనక తప్పు చేసింది, లేకపోతే స్వార్థం కోసం పనిచేస్తుంది, లేదా ఫేక్ గా పనిచేస్తుంది అంటే కూడా మొట్టమొదటి గలం విప్పేది కూడా మేమే, ఖచ్చితంగా మేమే ఇప్తాం. ఎందుకు ఇప్పాం? బరాబర్ ఇప్తాం. మీలకం అనేది డోగ్లా పని చేయం. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పిన కదా, డాక్టర్ హేమంత్ కుమార్ మాణిక్యం గారు ఈజ్ అ డిస్టింగ్విష్డ్ సైటోకెమిస్ట్ అండ్ గ్లోబల్ హెల్త్ అడ్వకేట్ ఫర్ ఇండియా అండ్ ఆల్సో ఏ UN రిప్రజెంటేటివ్ ఎట్ జెనీవా ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ అని నేను చెప్పినాను. ఇప్పుడు ఆయననే మనకు లైన్లో వచ్చిండ్రు, కొంచెం లేట్ అయినా పర్లేదు, బట్ ఆయన ఇప్పుడు లోపల లైన్లోకి వచ్చారు కాబట్టి ఆయన మాట మీరు ఇన్నుండ్రి ఈ స్లైడ్ ప్రకారం. నమస్తే హేమంత్ గారు. నమస్తే అండి.
నమస్తే అమ్మా. మీరు ఒక్కసారి నేను మీతో ఒక నేను నా మొబైల్ నుంచి చేస్తా అక్క. చెప్పండి. విషయము ఒక్క నిమిషం వేరే నంబర్ నుంచి చేస్తాం. ఒక్కసారి లిఫ్ట్ చేయండి కాల్. 1 minute అండి. వేరే నంబర్ నుంచి దే విల్ కాల్ యూ బ్యాక్. ఇక్కడి నేను తీసుకుంటాను. వాట్సాప్ చేయండి. వాట్సాప్ అక్కర్లేదు, ఇంట్లో నుంచి క్లారిటీ వాట్సాప్ వస్తుంది. ఆయన జెనీవా కదా ఉంది. ఓకే ఓకే ఓకే. ఇది అడగండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓన్లీ సార్ నమస్తే, దిస్ ఈస్ గిరీష్ ఫ్రమ్ చిత్రగుప్త్ ఛానల్ సార్. యు ఆర్ ఆన్ లైవ్. నమస్తే అండి. నమస్తే సార్. అండ్ విత్ మీ వీ హ్యావ్ ప్రియా చౌదరి గారు ఆల్సో. సార్ నమస్తే ప్రియా చౌదరి గారు. నమస్తే సార్. అండ్ సార్ we just wanted to enlighten us with regard to this certificate sir. This vaginoplasty and the possible lack of tissue, so ఇది జరగలేదు and this was not completed అని. So scenario you are on live sir, you may please speak. యాక్చువల్లీ వెజైనోప్లాస్టీ అనేటువంటిది జనరల్గా జెండర్ మోడిఫికేషన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో యాజ్ పర్ ది సర్టిఫికేట్ విచ్ యూ హావ్ షోన్, నాకు చూపించిన సర్టిఫికేట్ పట్టి చూస్తే అది కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళకి టిష్యూ చాలా మందికి చిక్కదు. పర్టికులర్ పొజిషన్లో వెజైనోప్లాస్టీ చేయాలనుకున్నప్పుడు టిష్యూ చాలా మందికి అందినప్పుడు దాన్ని క్లోజ్ చేసేస్తారు అంతే, కానీ దానికి ఇంకా టిష్యూ సప్లై లేకపోవడం వల్లకి ఆ షేప్ అనేది ఇవ్వలేరు అనమాట వాళ్ళు. సో అక్కడితో ఆ వెజైనోప్లాస్టీ ఇన్కంప్లీట్ గా ఉండిపోతుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ క్లియర్లీ. అది దాంట్లో చూపించేటువంటి ఆ మెసేజ్ క్లియర్ గా ఉంది. సో ఆబ్వియస్లీ దట్ మెసేజ్ క్లియర్ కట్ గా తను ట్రాన్స్జెండర్ కాదు అని అనేది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నిర్ధారించినట్టే కదా సార్. ఎస్ సార్, అది వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు కదా, దాంట్లో క్లియర్ గా రాస్తుంది. సో ఆపరేషన్ ఈజ్ ఇన్కంప్లీట్, సర్జరీ ఈజ్ కంప్లీట్లీ ఇన్కంప్లీట్ అన్నమాట సార్. సో అందుకని చెప్పి షీ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఎ ట్రాన్స్జెండర్ కంప్లీట్లీ సార్. ఒకవేళ ఇలా బ్లేమ్ చేస్తే కనుక వీళ్ళ మీద ఏ విధంగా, ఎందుకంటే మీరు జెండర్ ఈక్వాలిటీ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నానండి. ఈమెని చాలామంది కూర్చోబెట్టి ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, ఈవిడ జస్ట్ ట్రాన్స్జెండరే, ఈవిడ ప్రాస్టిట్యూట్ చేసింది మాకు తెలుసు, మేము సో అండ్ సో అని చాలా మైకులు బద్దలయ్యేటట్టు, ఛానల్స్ బద్దలయ్యేటట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్, అకార్డింగ్ టు దిస్ సర్టిఫికేట్ లీగల్లీ వాళ్ళకి ఎలాంటి యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవచ్చు హేమంత్ గారు? యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ లా ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ కానీ యునైటెడ్ నేషన్స్ జెండర్ ఈక్వాలిటీ ప్రకారం తీసుకుంటే మామూలుగా ఎవరి జెండర్ ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు. ఈవెన్ మీరు మామూలుగా ఎటువంటి అప్లికేషన్ ఫామ్స్ లో కావచ్చు, దేంట్లైనా చూస్తే మీకు అక్కడ జెండర్ అనేటువంటిది మేల్ ఫీమేల్ అని అదర్స్ రాస్తారు. అంటే మనం లేదా మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే హైడ్ చేయొచ్చు అనేటువంటి ఒక లైన్స్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు అప్లికేషన్స్ లో ప్రతి చోట. ఇప్పుడున్న ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా పొజిషన్స్ అప్లై చేసేటప్పుడు కావచ్చు. సో అంటే మామూలుగా లీగల్ గా చెప్పాలి అంటే ఎవరికి జెండర్ ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం లేదు. ఇంకొక విషయము ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ బ్లేమ్ అవుతుందండి. ఇప్పుడు ఈమెని కొంతమంది ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఈమెని ఒక గుత్తేదారు పని దీని కింద తీసుకొని ఈమె మా యొక్క కమ్యూనిటీకి చెడ్డ పేరు తీసుకొస్తుంది అంటే ఈవిడ ఫేక్ అగోరాగా చెడ్డ పేరు తీసుకొస్తుంది అనేటటువంటివి చాలా కోకొల్లలుగా ఇంటర్వ్యూలు వస్తున్నాయి. సో వీటికి మీరు యాజ్ ఏ హెల్త్ కేర్ పర్సన్ అండ్ జనరల్లీ ఈక్వాలిటీ మీద వర్క్ చేస్తున్నటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్గా నాకు ఒకసారి ఇవ్వండి. మొట్టమొదటిసారిగా మనందరం ఆలోచించాల్సింది ఏంటన్నమ్మా, ఎవరిని ఆధారం లేకుండా బ్లేమ్ చేయడం అనేది ఫస్ట్ తప్పు. ఎగ్జాక్ట్లీ అక్కడ అది ఫస్ట్ తప్పు. అక్కడ అలాగా అటువంటిది ఆమె చేస్తుందంటే ఆధారాలు చూపించమనండి ఫస్ట్. అది లేకుండా మాట్లాడకూడదు ఫస్ట్. తర్వాత రెండోది వచ్చి చూస్తే వాళ్ళు జెండర్ గురించి కానీ పర్సనల్ వాళ్ళ యొక్క పర్సనల్ ఇష్టాయిష్టాల గురించి కానీ ఎవరు వెళ్ళి వాళ్ళని అది పనిగా దూషించటం కానీ ఇవన్నీ చేయటం కూడా రెండో తప్పు. సో ఎవరు అంటే ఆమె ఎవరికి హాని చేయట్లేదు కదా, ఆమె దారిలో ఆమె ఉందండి. ఎగ్జాక్ట్లీ వాళ్ళ దారిలో వాళ్ళు ఉండటం మంచిది. అవును. వాళ్ళు చిన్నప్పుడు పడిన అటువంటి సెక్షువల్ అబ్యూజెస్ కానీ, రెండోటువంటి వచ్చేది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, దాని వాళ్ళకి అది ఒకటి. ఇంకోటి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ బికాస్ ఆఫ్ అంటే తన ఈ శరీరంలో తను కాదు, అంటే ఈ శరీరంలో తను రాంగ్ గా ఉన్నాను అనేటువంటి, అంటే మగవాడి శరీరంలో ఉన్నా కానీ ఆడవాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫీలింగ్స్ అన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వరకు చాలా వరకు ఈ మూడు విషయాలు వాళ్ళని సమాజంలో వాళ్ళే
నిర్ణయించుకొని అలా మారిపోతారు చాలా మంది. సో ఇది దీంట్లో ఇలా మారిన వాళ్ళ మార్గాలను ఎంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీంట్లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, దీంట్లో చాలా మంది పెద్ద ఆఫీసర్ ఉన్నారు ఇంటర్నేషనల్ లో, దీంట్లో అడ్వకేట్స్ ఉన్నారు, చాలా మంది వాళ్ళ మార్గాలను ఎంచుకొని మంచి మార్గాల్లో ఉన్నారు. అందరికి ఒక ఎగ్జాంపుల్ గా కూడా నిలిచి ఉన్నారు. సో అందుకని చెప్పి ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం ఇక్కడ లేదు. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్. ఓకే, బట్ అది వాళ్ళ యొక్క సొంత విషయాలు కాబట్టి ఏ ఒక్కరికినో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే అధికారం ఎవరికీ లేదు. ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే అది తప్పుకోవడం, అది తప్పకూడదు. తన సనాతన ధర్మాన్ని కాపాడడాని కోసంగా తనకి ఆ ఫీలింగ్ అనేది తనకు వచ్చింది కాబట్టి ఆ శరీరంలో ఈ శరీరం ఇలా ఉండాలి అని తను నిర్ణయించుకుంది కాబట్టి సో అక్కడ అది తన యొక్క సొంత ఇష్టం. అది అక్కడ ఎవరు పట్టుబలంతం చేయలేదు, తను ఏదో తప్పుతో వెళ్ళాలని చెప్పేసి రాంగ్ విషయాల కోసమో చేయలేదు. వెళ్ళేసి తను సర్జరీ చేయించుకున్నారు, అది కూడా ఇన్కంప్లీట్ సర్జరీ. సో ఇన్కంప్లీట్ సర్జరీ కూడా ఆ తర్వాత తను భగవంతుడిగా అంకితం అయ్యేసి తన సేవలో తనున్నారు భగవంతుడి కోసం. ఓకే, సో గాడ్ అనేటువంటి ఒక సిస్టమ్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఎవరికి క్వశ్చన్ చేసే అధికారం, తను ఎవరికి హాని చేయట్లేదు కదా. అవునండి, ఎస్, నిజం. ఆమెకే అందరూ కలిసి ఆమెకి హాని చేశారు. ఆమెని ఎంత భయంకరంగా శారీరకంగా మానసికంగా ఎన్ని హింసలకి గురి చేశారో చెప్పలేమండి. జెండర్ ఈక్వాలిటీ రూల్స్ అండ్ లాస్ ప్రకారంగా ఎవరికిను ఒకరికి జెండర్ ని చేసి బుల్లింగ్ అంటారు అనమాట దీన్ని. సో వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ బుల్లింగ్ చేయడం కానీ మానసికంగా బాధ పెట్టడం కానీ చేసే అధికారము లేనే లేదు యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ లా. సో అలాగే మన చట్టాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఈ జెండర్ ఒక థర్డ్ జెండర్ అటువంటిది లేదా అదర్ జెండర్ అనేటువంటిది మన వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు మన ప్రతి అప్లికేషన్. అదర్స్ అని ఉంటుంది, లేదా మీ ఇఫ్ యూ విష్ టు హైడ్, ఇఫ్ యూ విష్ డోంట్, మీకు ఇష్టం ఉంటే చెప్పొచ్చు, లేకపోతే లేదని కూడా ఒక సెంటెన్స్ ఇస్తారు. సో అది పర్సనల్ గా చెప్పబడుతుంది. అంటే డిస్కషన్ పర్సనల్ గా, అప్లికేషన్ 10 మందికి తెలుస్తుంది కాబట్టి వాళ్ళంటే పర్సనల్ గా మేనేజ్మెంట్ తో మాట్లాడడానికి లేదా దాన్ని ఆ కేసు డీల్ చేసే వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళ జెండర్ ని రివీల్ చేసేదానికి అధికారం ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ హేమంత్ గారు. ఎందుకంటే చాలా విషయాలకి మీరు ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళం ఎంతమంది చెప్పినా కూడా ఇక్కడ మీరన్నట్టుగా కొన్ని విషయాలు మీరన్నట్టు ఒక డాక్టర్ వచ్చి స్టూడియోలో కూర్చోలా, ఇలా ట్రాన్స్జెండర్గా మారినటువంటి డాక్టరు, అలాగే ఒక లాయర్ వచ్చి కూర్చోలా, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండి హుందాగా ఉన్న వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడలేదండి. ఏ అర్హత లేనటువంటి వాళ్ళందరూ వచ్చి కూర్చొని ఇంత గొప్ప సనాతన ధర్మం కోసం మారినటువంటి ఆమెను విమర్శించడం అనేది నిజంగా తెలుగు జాతికి సిగ్గుచేటు. థ్యాంక్ యూ హేమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. Once again, thank you so much from the Chitragupt team as well, sir. Thank you. అండి. నమస్తే అండి. నమస్తే. I'm really thankful to you once again. దగ్గరుండి మళ్ళీ ఆయన పట్టి మాకు అప్పయ్యి ఎందుకు నా తరీక్ అట్లనే ఉంటుంది, నీ తరీక్ ఎట్లుంటుందో నువ్వు వెంటాడుతూ ఉంటావు టామ్ అండ్ జెర్రీ లాగా. ఖచ్చితంగా గెలవాలి అనేటట్టు మనము నిజాన్ని గెలిపించడానికి పోరాడుతున్నాం, మనం బతుకు తెరువు కోసం కాదు. ఎందుకంటే నా ప్రొఫెషన్ నాకుంది, మీ ప్రొఫెషన్ మీకుంది, బట్ మనం నిజాన్ని బతికించేటటువంటి ఇజంలో ఉన్నాం కాబట్టి నేను చెప్పాను కదా, నేను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా చేశానండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఏ విషయాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలో, ప్రూఫ్లు ఎలా తీసుకురావాలో వాస్తవాలే తీసుకొస్తా. మీలాగా ఫేకులు తీసుకురాను, ఫేక్ గాళ్ళని ఫేక్ గత్తెల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను మాట్లాడను. ఇంకొకటి చెప్తున్నాను, ఈరోజు కనుక ఈ విషయాన్ని ఇంకా చేస్తే మాత్రము నాకు ఎంత చిరాకు వస్తుందంటే తెలుగు వాళ్ళ ముఖం మీద ఉమ్మూస్తున్నారు మీరు చేస్తున్నటువంటి ఈ చరిత్ర. ఒక తెలుగు జాతికి సంబంధించినటువంటి మహిళగా, స్త్రీమూర్తిగా అస్సలు సహించను. ఖచ్చితంగా ఆమె వెళ్ళలేదు, ఆమెను అడిగాను నేను, అమ్మ మీరు ఏంటి ఇలా చూస్తూ కూర్చున్నారు, బాధగా ఉందనంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మానసికంగా బాధగా ఉందమ్మా, కానీ నేను ఎవరినీ బాధ పెట్టను. అర్థమైందా అండి? నేను ఎవరినీ బాధ పెట్టదలుచుకోలేదమ్మా, పోనీ అమ్మ. అలాంటి మా బిడ్డని పట్టుకొని ఎంత చీల్చి చెండాడుతున్నారా దుర్మార్గులారా. ఏమన్నా ఉందా? కొంచెమన్నా దిమాకుందా? మీ ముఖం మీద మీరు ఉమ్మూసుకుంటున్నారు. తెలుగు జాతిని మిగిలిన ఛానల్స్ అన్ని నేషనల్ వైడ్గా వెళ్ళి సనాతన ధర్మం కోసం వస్తే ఈ విధంగా మాట్లాడతారని ఉమ్ముతున్నారా? హైదరాబాద్ ఉన్న స్టూడియోల గడప దాటని అందరినీ
కూడాను తెలుసుకొని చావండి మూర్ఖుల్లారా. మూర్ఖులు కాదు, ఇంకా చాలా తిట్లు వస్తున్నాయి నాకు, వేరే విధంగా తిడతా నేను అవన్నీ చెప్పాలి అనుకుంటే. తెలుగు జాతి మీద ఉమ్ముతున్నాయి మీడియా మొత్తం అంతా కూడాను. ఆపండి, ఇంకా మీరు ఆపండి అన్నంత మాత్రం మీరు ఆపరు. ఎలా ఆపాలి అనేది ప్రొసీడింగ్స్ భవిష్యత్తులో ఉంటే ఖచ్చితంగా అదే ప్రొసీడ్ అవుతాం. సో థ్యాంక్ యూ ప్రియాంక, మీరు ఇంత టైం తీసుకొని వచ్చి మాకు ఇంత పెద్ద ఆధారం ఇచ్చి కూడా పోయినరు ఆబ్వియస్గా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. జై శ్రీరామ్.